వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫన్ బకెట్ భార్గవ్కు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. అయితే ఫన్ బకెట్ భార్గవ్ 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. విశాఖ కోర్టు బాలికపై లైంగిక దాడి ఘటనలో జైలు శిక్ష విధిస్తూ విశాఖ ఫోక్సో కేట్ తీర్పు ఇచ్చింది. అయితే బాధితురాలికి 4 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. టిక్ టాక్ వీడియోలతో ఫన్ బకెట్ భార్గవ్ ఫేమస్ అయ్యారు. అయితే బాలికకు కూడా టిక్ టాక్ వీడియోలపై ఇంట్రెస్ట్ ఉందని కూడా తెలుస్తుంది. తరచూ చాటింగ్ కలవడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే టిక్ టాక్ వీడియోలు తీసే క్రమంలో బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేశాడు. అయితే 2021లో పెందుర్తి పిఎస్లో బాధితురాలు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది. భార్గవ్పై కేసు నమోదు చేసింది. భార్గవ్ స్వస్థలం విజయనగరం జిల్లాగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. టిక్ టాక్ కి సంబంధించి అనేక మంది రాత్రే ఫేమస్ అయిపోయినటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా కరోనా సమయంలో టిక్ టాక్ తో ఫేమస్ అయిపోయి సెలబ్రిటీలుగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగా డబ్బులు సంపాదించడంలోనూ స్టేటస్ సంపాదించడంలోనూ అనేక మంది ఒక అడుగు ముందుకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇలా ఫేమస్ అయినటువంటి వాళ్ళు టిక్ టాక్ గానీ అటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని యూజ్ చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ నిజ జీవితంలో మాత్రం దాన్ని కరెక్ట్ ప్లాట్ఫామ్ లోకి సెట్ చేసుకోలేదనేది తెలుస్తూ ఉంది. దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణే ఫన్ బకెట్ భార్గవ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫన్ బకెట్ కి సంబంధించి ఒక కమేడియన్ గా భార్గవ్ ఎంతో ఫేమస్, ఎన్నో వీడియోస్ చేస్తూ ఉన్నారు. కొన్ని క్యారెక్టర్స్ లో బావమరిదిగా, కొన్ని క్యారెక్టర్స్ లో తమ్ముడుగా, కొన్ని క్యారెక్టర్స్ లో అంటే ఆఫీస్ బాయ్ గా, ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసేటువంటి ఫన్ బకెట్ భార్గవ్ ని అనేక మంది ఐడెంటిఫై చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూస్తే అటు కరోనా సమయంలో, లాక్డౌన్ సమయంలో ఏ ఒక్కరు కూడా బయటికి వెళ్ళడానికి లేనప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంతా కూడా ఈ ఫన్ బకెట్ లో ఉన్నటువంటి అనేక మంది ఆర్టిస్టులు గుర్తించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం అలా చూసాం. ఈ కోణంలోనే ఫన్ బకెట్ భార్గవ్ తను ఈ ఫేమస్ అవ్వడం, అదే విధంగా తను చేస్తున్నటువంటి సిరీస్ లో మంచి పేరు వస్తున్నటువంటి నేపథ్యంలో ఫన్ బకెట్ భార్గవ్ తన లోపల ఉన్నటువంటి మరో కోణాన్ని బయటికి తీసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 14 సంవత్సరాల మైనర్ బాలికను అత్యాచారం చేసినటువంటి కేసులో ఫన్ బకెట్ భార్గవ్ కి కోర్టు అయితే శిక్ష విధించినటువంటి పరిస్థితి ఉంది. ఒక సంచలనమైనటువంటి తీర్పుని విశాఖ ఫోక్సో కోర్టు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫన్ బకెట్ భార్గవ్ కు దాదాపుగా 20 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా బాధితురాలికి 4 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ అటు ఫన్ బకెట్ భార్గవ్ ది విజయనగరం జిల్లా కొత్త వలస ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయినటువంటి భార్గవ్ వాళ్ళ గ్రామానికి అంటే ముఖ్యంగా కొత్త వలస గ్రామానికి అత్యంత సమీపంగా ఉన్నటువంటి విశాఖ జిల్లా బోర్డర్ సింహగిరి ప్రాంతానికి చెందినటువంటి 14 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. ఆమెకు కూడా ఈ టిక్ టాక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి ఇలా వీడియోలు చేయడం మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో అన్న చెల్లెలుగా ఒకరికొకరైతే పరిచయం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. పక్క విలేజెస్ కావడం, అప్పటికే అటు భార్గవ్ టిక్ టాక్ లో చాలా ఫేమస్ అవడం, తనకంటూ ఒక గుర్తింపు వచ్చినటువంటి నేపథ్యంలో అటు 14 ఏళ్ల బాలిక తనకు పరిచయం అయ్యి తనకు కూడా ఈ టిక్ టాక్ లో వీడియోస్ చేయడం ఇంట్రెస్ట్ అని చెప్పినటువంటి నేపథ్యంలో తన ఇంట్రెస్ట్ తెలుసుకున్నటువంటి భార్గవ్ అనేక సార్లు వీడియోలు చేసే నెపంతో అటు 14 ఏళ్ల బాలికను తన దగ్గరికి రప్పించడం, లైంగికంగా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే పలుమార్లు అటు బాలికను దాదాపుగా అత్యాచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా పెందుర్తి పోలీస్ స్టేషన్ లో 2021 ఏప్రిల్ 16న తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఫన్ బకెట్ భార్గవ్ మీద పోలీసులు అయితే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తన 14 ఏళ్ల మైనర్ బాలిక ముఖ్యంగా చూస్తే తన శరీరంలో ఉన్నటువంటి అనేక మార్పులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో తల్లిదండ్రులు భయపడి అసలు ఇలా ఎందుకు జరుగుతుందని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆమె గర్భవతి అని తేల్చినటువంటి పరిస్థితి ఉంది. దీని వెనక ఎవరున్నారని మైనర్ బాలికని వివరాలు అడగడంతో వాళ్ళ బాలిక మొత్తం విషయం అంతా బయటికి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అప్పట్లోనే ఇలా సోషల్ మీడియా వేదికగా ముఖ్యంగా టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయినటువంటి భార్గవ్ కేసు 2021లో ఒక విధంగా చెప్పాలంటే డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అట్లాంటి టైంలో కేసు నమోదు చేసి పెందుర్తి పోలీసులు ఆ కేసుని దిశకి మార్చినటువంటి పరిస్థితి ఉంది. విశాఖపట్నం దిశ ఏసీపీగా పనిచేస్తున్నటువంటి కాజల్ ఏసీపీ ఈ కేసుని పూర్తి స్థాయిలో
దర్యాప్తు చేసినటువంటిది అయితే మనం అయితే చూడొచ్చు. ప్రేమ్ కాజల్ ఏసీపీ ఉన్నటువంటి సమయంలోనే ఛార్జ్ షీట్ రెడీ చేయడం, ఆ కోర్టుకి సంబంధించినటువంటి నేపథ్యంలో గడిచినటువంటి దాదాపుగా ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఆ కేసుకు సంబంధించి వాయిదాల పర్వం నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు విశాఖ కోర్టు మైనటువంటి తీర్పును వెలువరించినటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తే ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు మైనర్ బాలికల మీద, చిన్న పిల్లల మీద లైంగికంగా దాడి చేస్తున్నటువంటి వాళ్ళ మీద కానీ, అత్యాచారాలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద కానీ ఇది ఒక చెప్పాలంటే ఒక హెచ్చరికనే చెప్పొచ్చు. ఇప్పటికే దాదాపుగా 25 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఫన్ బకెట్ భార్గవ్ కి 20 సంవత్సరాల జైలు శిక్ష పడిందంటే తన లైఫ్ మొత్తం అంతా కూడా జైల్లో గడపాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సెలబ్రిటీ ఆ స్టేటస్ రావడం, అదేవిధంగా కొంతమంది గుర్తిస్తున్నటువంటి నేపథ్యంలో తామున్నటువంటి పరిస్థితిని కానీ, తామున్నటువంటి వాతావరణాన్ని అన్నింటినీ మర్చిపోయి ప్రేమ పేరుతో అలా ముందుగా అంటే అన్నయ్య అనే పరిచయమైనటువంటి అమ్మాయిని ఆ ప్రేమ పేరుతోనూ వీడియోల పేరుతోనూ లైంగికంగా వేధించి అత్యాచారం చేసినటువంటి ఇటు భార్గవ్ కి ఈ తీర్పు అనేది ఒక విధంగా చెప్పాలంటే తీవ్రమైనటువంటి భార్గవ్ లాంటి వాళ్ళకు కూడా ఎంతో హెచ్చరిక. దాదాపుగా 20 ఏళ్లు జైలు శిక్షతో పాటుగా 4 లక్షల రూపాయలు ఆ బాధితురాలికి పరిహారంగా చెల్లించాలంటూ కోర్టు అయితే తీర్పిచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే 2021లో నమోదైనటువంటి ఈ కేసుకు సంబంధించి ఒక సంచలనమైనటువంటి తీర్పుగానే దీన్ని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే వరుసగా మనం చూస్తూనే ఉన్నాం ఈ విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో అనేక ప్లాట్ఫామ్స్ లాంటి ఇన్స్టా గానీ, ఫేస్బుక్ గానీ, అదే విధంగా ఇట్లా టిక్ టాక్ గానీ వీటిలో ఫేమస్ అయినటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఆ స్టేటస్ అనే దాన్ని, ఫేమస్ అయినటువంటి దాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళందరూ కూడా వాళ్ళకి పరిచయం అవుతున్నటువంటి వాళ్ళని ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఎదగాలనుకుని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని ప్రేమ పేరుతో మోసం చేయడం, లైంగికంగా వాళ్ళ మీద వాళ్ళ కామవాంఛలను తీర్చుకుంటున్నటువంటిది చూసాం. తరచుగా ఈ మధ్య కాలంలో అనేక మంది యూట్యూబర్స్ పేర్లు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి, జైల్లోకి వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఈ కోవలోనే ఇప్పుడు జరుగుతున్నటువంటి గత 4 సంవత్సరాల కంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సంబంధించి ఇంకా తీవ్రంగా ఉన్నాయి. అదేవిధంగా మైనర్ బాలికల మీద, చిన్నపిల్లల మీద ఈ లైంగిక దాడులు ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఫన్ బకెట్ భార్గవ్ కి విశాఖ ఫోక్సో కోర్టు విధించినటువంటి 20 ఏళ్ల జైలు శిక్ష అనేది ఉంది. ఇది ఒక తీవ్రమైనటువంటి హెచ్చరిక. ఇలా మైనర్ బాలికల మీద సెలబ్రిటీ స్టేటస్ తో ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో, లైంగిక దాడులకు, అత్యాచారాలకు పాల్పడుతున్నారో అట్లాంటి వాళ్ళకి ఒక తీవ్రమైనటువంటి హెచ్చరికగా ఉంది. అదేవిధంగా ఈ లైంగిక దాడికి గురైనటువంటి బాధితురాలికి 4 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని కోర్టు అయితే తీర్పిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు భార్గవ్ అంటే మరి ఫోక్సో కేసుకు సంబంధించి ఈ 14 ఏళ్ల మైనర్ బాలిక విషయంలో కాబట్టి మళ్ళీ వీళ్ళ కోర్టుకు అప్పీల్కి వెళ్ళి ఇప్పట్లో అప్పీల్కి వెళ్ళే అవకాశం అయితే లేదు. ప్రస్తుతం అయితే అది తక్షణమే అరెస్ట్ చేసి జైలుకి పంపించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే విశాఖ ఫోక్సో కోర్టు మాత్రం ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చిందని చెప్పొచ్చు నిత్య. సో 20 ఏళ్ళు జైలు శిక్ష విధించారు కదా, ఈ నేపథ్యంలో ఇంకెవరైనా బయటకు బాధితులు వస్తున్నారా? అంటే ఇప్పటి వరకు సంబంధించి ఫన్ బకెట్ భార్గవ్ కు సంబంధించినటువంటి వరకు కేవలం ఒకే ఒక మైనర్ బాలికి సంబంధించిన కేసు మాత్రమే ఉంది. ఆమె తల్లిదండ్రులు తన శరీరంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా పెందుర్తి పోలీస్ స్టేషన్ లో వాళ్ళైతే కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఇది పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుంది. అటు విశాఖ జిల్లాకి, విజయనగరం జిల్లాకి దాదాపుగా అంటే పెందుర్తి పోలీస్ స్టేషన్ నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో పెందుర్తి జ్యూరిడిక్షన్ లోకి వస్తుంది కాబట్టి వాళ్ళు కేసు అయితే నమోదు చేశారు. కానీ ఇది బాలికలకు సంబంధించి ఫోక్సో కేసు కావడంతో ఇది ఎండాడలో ఉన్నటువంటి ఫోక్సో దిశ పోలీస్ స్టేషన్ కి అయితే అప్పుడు ఈ కేసుని బదలాయింపు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఏసీపీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ జరిపినటువంటి దర్యాప్తులో కేవలం 14 ఏళ్ల మైనర్ బాలిక మాత్రమే బాధితురాలుగా ఉన్నటువంటిది వాళ్ళు గమనించారు. మరి ఏ ఒక్కరితోనూ ఈ విధమైనటువంటి సన్నిహితంగా ఉండడం కానీ, లైంగిక దాడులు కానీ, ప్రేమ పేరుకు మోసగించడం కానీ బయటపడదు. అయితే ఈ చేసినటువంటి నేరము ఖచ్చితంగా చేశారని ఒక నిర్ధారణకు రావడంతో అప్పటి ఏసీపీ ప్రేమ్ కాజల్ ఛార్జ్ షీట్ ని కూడా అత్యంత పగడ్బందీగా రెడీ చేసి కోర్టుకి సమర్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది మొత్తం పరిశీలించినటువంటి జడ్జి దీని మీద ఈ శిక్షకు సంబంధించి ఈ రోజు మొత్తం విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 20 సంవత్సరాల కఠిన శిక్ష విధించడంతో పాటుగా 4 లక్షల రూపాయలు బాధితురాలికి వీళ్ళైతే కాంపన్సేషన్ గా ఇవ్వాలనేది ఆ కోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా బాధితులు ఉండటం అయితే ఖచ్చితంగా 2021లోనే కేసు నమోదైనప్పుడు ఆ భార్గవ్ బాధితులు
బయటకు వచ్చే అవకాశం అయితే ఉండేది. కానీ ఈ ఒక్క అమ్మాయి అంటే వీళ్ళు పక్క గ్రామాలు కావడంతో ఒక పక్కన ముఖ్యంగా విజయనగరం జిల్లా కొత్త వలసకి, అదేవిధంగా విశాఖ జిల్లా సింహగిరి రెండు గ్రామాలు సరిహద్దు గ్రామాలు కావడంతో వీళ్ళు ఒకరికొకరి మధ్యలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ప్రేమగాను, అదే పరిచయాన్ని ఈ టిక్ టాక్ వీడియోస్ లో చేసుకోవడానికి ఉపయోగించుకుని భార్గవ్ 14 ఏళ్ల మైనర్ బాలికి లైంగికంగా వేధించడంతో అత్యాచారం చేసినటువంటి దాంతోనే ఉదంతం బయటపడింది. అంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి పరిచయం కొన్ని వీడియోస్ చేయడం వరకు వెళ్ళింది. తర్వాత లైంగిక దాడి, అత్యాచారం జరిగిన 4 నెలల వ్యవధిలోనే ఈమెకు సంబంధించి మొత్తము గర్భవతి అనే విషయం బయటపడేటువంటి నేపథ్యంలో పోలీస్ కేసు పెట్టారు. అక్కడితోనే అలా కాకుండా తను తప్పించుకుని కనుక ముందుకు వెళ్ళింది, ఇది అప్పటితోనే బయటకు రాకుండా ఉంటే ఖచ్చితంగా చాలా మంది బాధితులు ఉండేవాళ్ళు. ఆ మైనర్ బాలికతోనే ఇది కాపాయినటువంటి నేపథ్యంలో ఇంకా కేసు అనేది అంటే ఇంకా బాధితులు అనేది ఎవరు లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ జరిపినటువంటి టోటల్ ఇన్వెస్టిగేషన్ లో భార్గవ్ ఖచ్చితంగా లైంగిక దాడి చేయడంతో పాటు పలుమార్లు అత్యాచారం చేశాడని తేలినటువంటి నేపథ్యంలో ఛార్జ్ షీట్ ని పక్కాగా కోర్టుకైతే సమర్పించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 3.5 సంవత్సరాలు ట్రయల్ జరిగిన తర్వాత ఈ రోజు గౌరవ కోర్టు, విశాఖ ఫోక్సో కోర్టు దాదాపుగా 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించడంతో పాటుగా 4 లక్షలు కాంపన్సేషన్ బాధితురాలకు ఇవ్వాలని ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీది ఒక హెచ్చరికగా తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఫన్ బకెట్ భార్గవ్ తో పాటుగా ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వస్తున్నటువంటి, ఎందుకంటే ప్రతిరోజు కొన్ని లక్షల వీడియోలు అయితే బయటకు వస్తున్నాయి. అటు ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, అదే విధంగా ముఖ్యంగా యూట్యూబ్ లో లక్షల్లో వీడియోలు అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిల్లో అనేక అంటే ఈ చిన్న పిల్లలకి సంబంధించినటువంటి వాటిని కూడా చూపించకూడనటువంటి వీడియోస్ ను కూడా పోస్ట్ చేస్తున్నటువంటిది. అదే విధంగా వీటిలో స్టార్లుగా రాత్రి స్టార్లుగా మారిపోయినటువంటి వాళ్ళు తర్వాత వాళ్ళ స్టార్డమ్ యూజ్ చేసుకుని 6 నెలల్లోపే ఏదో ఒక కేసులో ఇరుక్కుంటున్నారు. ఎందుకంటే స్టార్డమ్ వచ్చిన తర్వాత వాళ్ళ వెనక తెలుసో తెలియకో చాలా మంది అమాయకమైనటువంటి యువతులు, మైనర్ గర్ల్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వీళ్ళతో షేర్ చేసుకున్నటువంటి నేపథ్యంలో దాన్నే వీళ్ళు సాకుగా తీసుకుని లైంగిక దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వాళ్ళందరికీ అలాంటి సోషల్ మీడియాలో స్టార్డమ్ సంపాదించి వీళ్ళు ఎదగాలనుకుని మైనర్ బాలికల్ని, అదేవిధంగా యువతుల్ని అత్యాచారాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళందరికీ కోర్టు అయితే విశాఖ ఫోక్సో కోర్టు ఇవాళ ఒక హెచ్చరిక అయితే జారీ చేసింది. ఆ భార్గవ్ కి దాదాపుగా 20 సంవత్సరాలు జైలు శిక్ష, 4 లక్షల జరిమానా అంటేనే దీన్ని బట్టే చూడొచ్చు కోర్టు ఈ కేసుని ఎంత సివియర్ గా తీసుకుందో. ఓవరాల్ గా చూస్తే ఈ కేసు తీర్పుతో భార్గవ్ అటు తన కెరియర్ కూడా ముగిసిపోయిందనే చెప్పొచ్చు. నిత్య. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. రైట్, మనం చూస్తున్నాం కదా, ఫన్ బకెట్ భార్గవ్కు బిగ్ షాక్ ఇచ్చింది కోర్టు. అయితే టిక్ టాక్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులర్ అయిన వారిలో ఫన్ బకెట్ భార్గవ్ ఒకడు. ఆ తర్వాత యూట్యూబ్ ఫన్ బకెట్ కామెడీ వీడియోలలో నటించాడు. కామెడీ స్కిట్స్ పంచులు చేస్తూ ప్రేక్షకులను నవ్వించాడు. ఈ క్రమంలోనే పలువురు అమ్మాయిలతో భార్గవ్కు పరిచయం ఏర్పడింది. అయితే తనతో పాటు వీడియోలు చేసే ఓ 14 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడు భార్గవ్. సో టిక్ టాక్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులర్ అయిన వారిలో ఫన్ బకెట్ భార్గవ్ ఒకడు. ఆ తర్వాత యూట్యూబ్ ఫన్ బకెట్ కామెడీ వీడియోలలో నటించాడు. 14 ఏళ్ల బాలికను చెల్లి అని లోపరుచుకున్నాడు. అనంతరం ఆ బాలిక గర్భం దాల్చింది. దాంతో 2021 ఏప్రిల్ 16న బాలిక తల్లి పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు భార్గవ్ను దిశ ఫోక్సో చట్టం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతడితో పనిచేసిన అమ్మాయిల వల్లే భార్గవ్కు పేరు వచ్చినప్పటికీ వారిని కొంచెం కూడా గౌరవించడని అతను ఉమనైజర్ అంటూ కొందరు అమ్మాయిలు పేర్కొన్నారు. సో కాగా మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఫన్ బకెట్ భార్గవ్కు 20 ఏళ్లు జైలు శిక్ష పడింది. దీనిపై నేడు విచారణ జరిపిన విశాఖ జిల్లా ఫోక్సో కోర్టు భార్గవ్కి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు బాధిత బాలికకు 14 లక్షల పరిహారం ఇవ్వాలంటూ తీర్పును వెల్లడించింది.